చెట్లు ఏమి చెట్లు మెమోరియల్ హాల్. హాయ్ నో ఈరోజు కప్పన్ పార్క్ వచ్చినాంనా. బెంగళూరుకి వచ్చింటే లాల్బాగ్ మీద ఎన్నిసార్లు రా, అందులోకి ఈరోజు కప్పన్ పార్క్ కూడా చూపిద్దామని చెప్పిన కప్పన్ పార్క్ అయితే వచ్చినాం. నువ్వు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ నా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అట్లే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఆలస్యం చేయకుండా కప్పన్ పార్క్లోకి అయితే వెళ్ళిపోదాంనా. చూడన్నా ఎంట్రీ వేసి చిన్నగా పోతా ఉన్నాము రిచ్గా. ఒక చూడండి ఎంజీ రోడ్ అంట, ఒక హైకోర్టు కూడా ఉంది. నువ్వు అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయా, రిచ్గా ఉన్నాయినా. పా ఏదో 7,400 అంటున్నా. ఏందో లెక్కేసి పెట్టినారు. చెట్లు తెలియలా, ఈ హైట్ తెలియలా. ఈ చెట్లు మాత్రం చాలా ఉన్నాయి నా, బొంబు చెట్లు రిచ్గా. ఎవరో పనుకున్నారు నా పాపం చల్లగా. మళ్ళీ చల్లగా ఉంది. నువ్వు ఏందో 7,467 అంట. ఎంత పోతా అంటే వస్తానే ఉందినా రిచ్గా. ఆ పక్క పోల్లో ఏం చేయలేదు, అర్థమే కదా. ఆ రోడ్డు ఉంటే ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోతానమ్మా. అంతా నీలగిరి చెట్లు ఉన్నాయి. నువ్వు చాలా నీలగిరి చెట్లు ఉన్నాయి. ఎంత వెరైటీ పూల చెట్టు కూడా ఉంది. ఇవంతా చూడన్న పచ్చని చెట్లు. ఇది చూడన్న వాటర్ ఫాల్స్. నీళ్ళు కొట్టుకుంటాడు చిన్నగా. నువ్వు విమానం కూడా పోతావు. ఆపకుండా స్టేడియం అంటున్నా, చిన్నప్ప స్వామి స్టేడియం. చూడండి వాటర్ ఫాల్స్, చెట్లకు నీళ్ళు వేస్తుండయి, మనుషులు వేసే పని లేకుండా. తెలుగులో మాట్లాడుకొని పోతా అంటారా, అడ్రస్ అడుగుదామనుకుంటే. ఒక్క రోడ్డు కూడా వచ్చేసా, ఎట్లా పోవాలో ఏమో. పక్కన నీళ్ళు చూడన్న పట్టి పెట్టినారు, వాన పడినట్లు. చెత్త కుప్పలు పెట్టినారు. ఈ చెట్లకి ఏందో ఇంకో చెట్లు లేదు పెట్టినారు. ఇది చూడన్న వాళ్ళు ఎక్కింది చెట్టు రుమ్మని పైకి. ఆడ కనపడతా చూడన్న హైకోర్టు అంట, అది కూడా చూద్దాం నా చిన్నగా. అంతా క్లీన్ అండ్ గ్రీన్ అయితే చేస్తాను నువ్వు రిచ్గా. ఎంత గ్రంథాలయం అంటనా, గ్రంథాలయం అంటున్నావు. మెమోరియల్ హాల్. అంత పూల తోటలతో నింపేసిందారు నా స్వామి. అంటే అంత రోజా పూల చెట్లు, ఏందో కాయలు. ఒకటి పెరుక్కొని తినేద్దాం అనుకుంటే తినచ్చో తినకూడదు అనేసి అంత ఫ్లవర్ డెకరేషన్. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. పా అంతా ఇంగ్లీషే. ఏందో కాయలు ఉన్నాయి నా స్వామి, చింతకాయలు. ఆడ చూడండి 3 సింహాలు కనపడుతున్నాయి. కనిపించండి 4వ సింహమే. చూడండి అట్లయితే అప్పటికి ఆడుకోవాల్సి వస్తుంది. గ్రంథాలయం, పల్లె గ్రంథాలయం, పురాతన కట్టడం.
వావ్, అద్భుతం, అమోఘం, ఆహ్లాదకరం. పసుపు పసుపు చెట్లనా ఏందని ఎట్లుండే స్వామి చెట్లు ఇవి, పసుపు పసుపుగా. ఏమి చెట్లున్నా, ఏమి చెట్లున్నా. అద్భుతమైన పూలని అయితే చూసుకొని నా పసుపు పసుపు పూలని అటు నుంచి మళ్ళీ ఈ పక్కకైతే మ్యూజియం అంటున్నా. ఏందో ఆ పక్క ఎట్లా పోవాలి పానీయాలకు అయినా పాపం ఇట్లా కొట్టురా స్ట్రైట్గా అని సరే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బేస్గా పోతానన్నా. అన్ని రోడ్లు వెరైటీగా ఉన్నాయి. నువ్వు అబ్బా ఈ వీడియోలకి నడిచి మోకాలు చుప్పులు అరిగిపోయేటట్టున్నాయి నా సమయం. ఎంత దూరం నడుస్తున్నాను నువ్వు, ఏం చూసేంత పార్కులే, ఏం చేసేది. అబ్బా ఆడాడో తిరిగి అడిగాడికి వచ్చేస్తున్నాను. ఏదో ఎంట్రన్స్లోకి వచ్చినట్లుండ ఏందో చూస్తా అంటే అది ఏదో వచ్చిన ఆడో ఏదో చెక్కలతో ఏందో చేసిండ్రే. ఎవరో ఆయన మేజర్ జనరల్ ఏదో రాసినారు. నువ్వు నాకు అర్థం కదా. కాకపోతే హైకోర్టు నాది వెనకాల. ఎంత పెద్ద బిల్డింగ్ మ్యూజియం అంటే ఎన్నికి ఇవ్వరా అని అది ఆ పక్క పోలేమో. ఇంకొకటి అడుగుదాంనా రిచ్గా. ఆ పక్కంత పార్క్ ఇరిగి ఏదో ఉంది స్టేడియం మరి ఏదో ఆడుతున్నారు. పక్కంత పార్కింగ్ అట్లా పొమ్మని ఎట్లా పోలేమో. మ్యూజియం వెనకాలకైతే వచ్చినాం నా సమయం. గ్రంథాలయం ఏదో ఇదే. ఆయన చూడండి, గోడ నానకుండా గోడ ఎండకుండా ఇచ్చేస్తున్నాడు పాపం. అట్లుండల్లా స్వచ్ఛ భారత్, గోడను తడపల్లా. అట్లెట్లో తిరిగి అదే అడగ వచ్చేస్తానన్నా. అంత దీంట్లో అయితే వస్తుంది వెనకాల దారిలో. మ్యూజియంలోకి ఎట్లా పోవాలో ఇదేందో. వా ఏముందినా ఇదే, ఏంది దీని కథ. ఇది రాసినా చూడన్నా, గవర్నమెంట్ మ్యూజియం అంట. అట్లా మ్యూజియంలోకి అయితే వచ్చేస్తున్నా. అట్లా తిరిగి ఏంది లోపల పోయా. ఏందో ఆ కాలం రైళ్ళు, ఆ కాలం ఫ్లైట్లు ఎత్తుగా. బోయింగ్ లేట్ అంటే ఎంత. లోపలికైతే పోలేదునా, అది చాలా టైం పడుతుందంట. అంత టైం మనకు లేదు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు లోపలికి పోయి చూద్దాంరా అని చెప్పేసి బయట చూసుకొని చిన్నగా అప్పకకు పోతాను. నువ్వు ఇదంతా ఫిషింగ్ అంటున్నా. ఫిషింగ్ చేపలు పట్టేది మ్యూజియం. చాలా చేపలు వేసినరా, మళ్ళీ టికెట్ ఇచ్చి లోపల పోవాలా అని చెప్పేసి
చిన్న బయట నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పిల్లలు మాత్రం చాలా మంది వచ్చినారు నా పాప. దీని లోపల అంటే షిప్పింగ్ పడవల్లో వేయదు, ఫుల్ పడవలు ఉయ్యల్లో. అదే ఎగ్జిబిషన్ ఉన్నట్లుంది. నువ్వు నేనైతే లోపల పోలేదునా. ఏంది ఎగ్జిబిషన్ చూసేది ఇది? మా అన్నోళ్ళు చాలా ఎగ్జిబిషన్ చూసేసినారు మా ఎక్కువ కన్నా. మళ్ళీ ఎగ్జిబిషన్ చూడాలన్నా, కఫన్ పార్క్ చూపిద్దాము అని చెప్పిన లోపలికి అయితే పోలేదు. నువ్వు నడిచి నడిచి కాళ్ళు బాయినా పాపమా. ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు పాపమా. పిల్లలంతా వచ్చినారు, స్కూల్ పిల్లలంతా వచ్చేసినారు నా సమయం. పిల్లలంతా పట్టుకొచ్చినారు వీళ్ళు టీచర్లు పాపమా. ఎగ్జిబిషన్ మళ్ళీ ఎగ్జిబిషన్ ఫ్రీగా చూసేస్తున్నాం. నువ్వు 10:30 నుంచి 5:30 వరకు ఉంటున్నా. ఎంట్రీ గేటు, టికెట్ ధరలు చూడండి 10-20. వచ్చింది దూరం దూరం జరగండి అని అంటే ఓ అమ్మ చూడండి ఎగజుమ్ముతాండే నీళ్ళు. ఎగజుమ్మడమే. అలా అట్లా తిరిగి మనం ఎంటర్ అయ్యే ఎగ్జిట్ అయిన రోడ్ నుంచి వచ్చేస్తున్నా. ఎంత చూపించినట్టు ఎట్లా చూడండి. బాతులు భలే బాతులు రిచ్గా పక్కకి వెళ్ళిపోతుండే. నేను ఫోటో తీస్తున్నాను. అలిసిపోయినా సమయం. బయట ఏమో నీళ్ళు దొరికా తాగేసి రిచ్గా మళ్ళీ బయలుదేరేసిన. ఏం లేవు నాకు చూసాను ఇక్కడ అంతా చెట్లే. ఇంకా మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. నువ్వు అంతవరకు ఈ వీడియో చిన్నగా ఒక లైక్ వేసుకున్నా. ఇంకొన్ని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. నువ్వు